తిరుమల క్షేత్రంలో వరుసగా జరుగుతున్న అపచారాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడి వ్యవహార శైలి, లడ్డూ కాంట్రాక్ట్లో జరిగిన అవినీతిపై చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. వరుసగా పవిత్ర ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా జరుగుతున్న అసమర్థ పాలనపై సాక్ష్యాలతో సహా ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 120 కోట్ల మంది హిందూ భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి విషయంలో జరిగే ప్రతి ఒక్క సంఘటనను ప్రజలు గమనిస్తూనే ఉంటారు. టీటీడీకి చైర్మన్ గా వ్యవహరించే వ్యక్తి కూడా అత్యంత నిష్ఠతో పూజలు చేసే వాడై ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా దేవదేవుడంటే భయం, భక్తి ఉండాలి. కానీ ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడుకు అవేమీ లేవని ఇటీవలి కాలంలో జరిగిన అనేక సంఘటనల ద్వారా రుజువైంది. తనకు హైదరాబాద్ లో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయని, టీటీడీ చైర్మన్ పదవిని కించపరుస్తూ ఆ పదవంటే తనకు లెక్కే లేదన్నట్లుగా మాట్లాడారు బిఆర్ నాయుడు. అలాంటి భక్తి, భయం లేని వ్యక్తి వలన టీటీడీకి అప్రతిష్ట కలుగుతోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికలకు ముందు నుంచే ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడుపై అనేక ఆరోపణలున్నాయి. చివరకు ఒక మహిళ తనను బిఆర్ నాయుడు ఏ విధంగా మోసం చేసింది తెలపడంతో పాటు ఆయనకు పదవి ఇస్తే మహిళల్ని ఏ విధంగా మోసం చేస్తారో తెలియజేస్తూ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కు లేఖ కూడా రాశారు. అయితే ఆ లేఖను కనీసంగా కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. బిఆర్ నాయుడు చేసిన మోసం, వేధింపులపై కనీసం విచారణ కూడా జరపలేదు. పైపెచ్చు టీటీడీ చైర్మన్ లాంటి అత్యుత్తమ పదవి ఇచ్చి అందలమెక్కించారు చంద్రబాబు. అలాంటి చంద్రబాబు వైఖరిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్లో గట్టిగా నిలదీశారు. నిజంగా దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అని అడిగారు. అసలు చంద్రబాబుకు దేవుడంటే భక్తి లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు, చివరికి భయం కూడా లేదని మరోసారి రుజువైందని వైఎస్ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. పవిత్ర తిరుమల మహాప్రసాదం లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు విషం చిమ్మటం వెనుక ఉన్న అసలు కుట్రను వైఎస్ జగన్ తన ట్వీట్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. బాబు తనకు కావాల్సిన వారికి నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చుకోవడానికే జరగని కల్తీని జరిగినట్టుగా ఆరోపణలు చేశారు. ఇది పెద్ద స్కామ్ అని వైఎస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే నెయ్యి కల్తీ జరిగిన విషయాన్ని ఆధారాలతో సహా గుర్తు చేశారు. చైర్మన్ నియామకం దగ్గర నుంచి లడ్డుకు ఉపయోగించే నెయ్యి వరకు చంద్రబాబు అడుగడుగునా నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడాన్ని ప్రశ్నించారు. క్వాలిటీ బాగోలేదని, చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే టీటీడీ ల్యాబ్ 4 ట్యాంకర్లను తిప్పి పంపిందని, అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లను తిరిగి వేరే పేరుతో కొండ మీదకు ఎలా పంపించారని ప్రశ్నించారు. చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి దాన్ని వేరొకరి మీదకు నెట్టేందుకు ప్రయత్నించడంపై జగన్ మండిపడ్డారు. మరోవైపు 2014 నుంచి 2019 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా 278 రూపాయల నుంచి 330 రూపాయల వరకు ఉంది. 2019 నుంచి 2024 మధ్య కూడా నెయ్యి సగటు రేటు కూడా దాదాపుగా అంతే ఉందని గుర్తు చేసిన జగన్ రేట్లు, క్వాలిటీ విషయంలో వైఎస్ఆర్సీపీ పాలనపై ఎలా బురద జల్లుతారని ప్రశ్నించారు. పైగా కిలో నెయ్యి 658 రూపాయలకు సరఫరా చేసేలా తన హెరిటేజ్ కి చెందిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందాపూర్ డైరీకి ఎలా కాంట్రాక్టును కట్టబెట్టారని ప్రశ్నించారు. అంటే స్వామివారి సొమ్మును కాజేసేందుకు చంద్రబాబు స్కామ్లు చేసినట్టే కదా అని వైఎస్ జగన్ తన ట్వీట్లో వివరించారు. మొత్తానికి చంద్రబాబు పరిపాలనలో భక్తి, నిష్ఠ, పారదర్శకత అనేవే లేకుండా పోయాయని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల ఆలయ పవిత్రతను కాపాడే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని తీవ్రంగా విమర్శించారు.